బిగ్ బాస్ తెలుగు 985 ఎపిసోడ్లో అస్సలేం జరిగిందో ఒక చిన్న బ్రీఫ్ చూసేద్దాం. ఈ ఎపిసోడ్లో ఓ ఎమోషనల్ ఎగ్జిట్ ఉంది, నామినేషన్స్లో మామూలు డ్రామా జరగలేదు, అండ్ వచ్చే వారం ఓటింగ్ సరళి మొత్తం మారిపోబోతోంది. ఎలాగో చూద్దాం. మొదటిది దివ్య ఎలిమినేషన్. నిజం చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్. వైల్డ్ కార్డ్గా వచ్చి ఇంత దూరం రావడం గ్రేటే, కానీ తోటి కంటెస్టెంట్ భరణితో తనకున్న ఫ్రెండ్షిప్పే ఒక రకంగా తన గేమ్ను దెబ్బతీసింది. అంటే సొంతంగా ఆడటం కంటే ఆ బంధానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. వెళ్ళిపోతూ కూడా భరణి గెలవాలని పూజలు చేస్తా అనడం నిజంగా టచింగ్. ఇక రెండవది నామినేషన్ టాస్క్లో జరిగిన డబుల్ గేమ్. ఫ్యామిలీ ట్రీ టాస్క్లో ఫైనల్స్కి అర్హులు కారు అనుకున్న వాళ్ల ఫోటోని డస్ట్బిన్లో వెయ్యాలి. ఇక్కడ చాలామంది సంజనను టార్గెట్ చేశారు. కాని అస్సలు ట్విస్ట్ ఏంటంటే ముందు రోజు ఆమెను కాపాడతామన్న వాళ్లే ఆమెను నామినేట్ చేసేశారు. కాని రీతూ మాత్రం చాలా తెలివిగా ఈ నెగిటివిటీ అంతా ఎందుకులే అని సేఫ్ గేమ్ ఆడేసింది. చివరిగా ఓటింగ్ గురించి మనమొకటి గుర్తుపెట్టుకోవాలి. హౌస్లో కంటెస్టెంట్లను సేవ్ చేసే ఆర్డర్ అనేది అది నిజమైన ఓటింగ్ కాదు, జస్ట్ ఒక టీఆర్పీ స్టంట్ అంతే. అయితే వచ్చే వారం అస్సలు ఆట మొదలవ్వబోతోంది. ఎందుకంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ నామినేషన్లలో లేరు. సో వాళ్ల ఫ్యాన్స్ ఓట్లన్నీ వేరే వాళ్లకి షిఫ్ట్ అవుతాయి. దీనివల్ల ఇప్పటిదాకా కొంచెం డల్గా ఉన్న తనుజ లాంటి వాళ్లు మళ్లీ పుంజుకోవచ్చు. సో దివ్య వెళ్ళిపోవడం, కళ్యాణ్ సేఫ్ అవడంతో వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.